లేకపోతే మన తీర్పు దినాన కూడా కనికరం లేని తీర్పే మనం పొందుతాం. కాబట్టి కనికరం కలిగినటువంటి స్థితిని మనము సంపాదించుకోవాలంటే దేవునిలో మనం జీవించాలా, దేవుని అనుక్షణం దేవునితో మనకు అనుబంధం కలిగి ఉండాలి. తర్వాత యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదివితే, ఎందుకు ఈ దేశాన్ని గురించి మాట చెప్పినాడు దేవుడు, మీరు దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకునడి, అజ్ఞానుల వలె ఉండక జ్ఞానము కలిగి ఉండండి, మెలకువగలిగి ప్రార్థన చేయడం ఎందుకు చెప్పినాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1-3 వచనాలు. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. ఎందుకు దేశము అపవిత్రమైపోయింది, ఎందుకు దినములు చెడ్డవని చెప్పినాడు ఆయన అంటే, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట. ఈ దేశంలో సత్యం లేదు, కనికరము లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. కాబట్టి దేశమంతా ఏమైపోతుంది, దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. దేవుని మీదే తిరగబడుతున్నారు. ఇప్పుడు నువ్వేం దేవునివయ్యా, మేము ఇంత ప్రార్థన చేస్తే మా ప్రార్థన వినవు, మా కష్టాలు తీరలేదు, మా కన్నీళ్ళు చూడలేదు, ఎంతకాలం నీతో ప్రార్థన చేయాలి, ఎంతకాలం నేను నమ్ముకోవాలని దేవుని మీదే వ్యతిరేకంగా మనము జీవిస్తూ ఉన్నాం. అందుకే సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానము ఈ లోకములో లేదని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తర్వాత అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడకయ్యను. దేశంలో ఏమొచ్చేసింది, అబద్ధమాడుట ఒకటి, తర్వాత అబద్ధ సాక్ష్యం పలుకుట ఒకటి, హత్య చేయుట ఒకటి, దొంగిలించుట ఒకటి, వ్యభిచరించుట ఒకటి వాడక అయిపోయినాయి. ఎవడన్నా డబ్బులు ఇచ్చి కోర్టుకి వచ్చి అబద్ధ సాక్ష్యం చెప్పుదారంటే అబద్ధ సాక్ష్యం చెప్తామా, అబద్ధం ఆడమంటే అబద్ధం ఆడతాం, హత్య చేయమంటే హత్య చేస్తాం, దొంగిలించమంటే దొంగిలిస్తాం, వ్యభిచారం చేయమంటే వ్యభిచారం చేస్తాం. ఇవన్నీ దేశంలో వాడక అయిపోయింది కనుక సత్యం అనేది దేశంలో లేదు, అంతరించిపోయింది. జనులు కన్నం వేసెదరు, మనకు నరహత్య చేసెదరు. కాబట్టి దేశం ప్రలాపిస్తూ ఉంది, దేశం ఏడుస్తూ ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది. ఎందుకంటే సత్యం అనేది జనాలు కోల్పోయినారు. దేశంలో సత్యం అనేది లేదు, ప్రతి వ్యక్తి సత్యంను మాట్లాడడం లేదు. అంత అబద్ధాలు, టక్కరి, మోసము, వ్యభిచారము, దొంగతనము వీటితో నింపబడింది. కాబట్టి దేశం ఏం చేస్తుంది, ప్రలాపిస్తుంది. దేవుడు నిర్మించినటువంటి భూప్రపంచం అంతా అయ్యో దేశమంతా నాశనం అయిపోయే, అయ్యో దేశమంతా కష్టకాలం వచ్చేసి అని చెప్పి దేశము ప్రలాపిస్తూ ఉంది. నీవు దేవుని ధర్మశాస్త్రం మరిచిది కనుక నేను నీ కుమారులను మార్తను, తమకు కలిగిన కొలది వారిని ఎదుట అధిక పాపం చేసిది కనుక ఘనత నీచ స్థితికి మార్చబడుతుంది. డబ్బు పెరిగే కొద్దీ, ఆస్తి పెరిగే కొద్దీ, అంతస్తు పెరిగే కొద్దీ ఏమైపోతుందంట, తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనత నీచ స్థితికి మార్చబడుతుంది. బా అన్న భలే మంచివర్రా, అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు డబ్బు, నీకు అవసరం ఉంది వానికి. వాని డబ్బు, వాని కలిమి ఏమిటికి మార్చబడింది, నీచ స్థితికి మార్చబడింది. నువ్వు రా, నాతో స్నేహం చేయి, నీకు ఎంత కావాలో ఇస్తా, నువ్వు అడిగినప్పుడల్లా ఇస్తా అనే స్థితికి మన కలిమి వాడిని ముందుకు నడిపిస్తూ ఉంది. ఈరోజు ఒక వ్యక్తిని నమ్మి మనం ఏదైనా డబ్బులు అడగనికపోతే ఇస్తా, నేను నీకు ఎంత కావాలని ఇస్తా, భయపడద్దు, నీకు సాయం చేస్తా అంటారు. కానీ వెనకటి రోజుల్లో వాడు ఏం చేస్తాడు, నువ్వు నాకు కావాలా, వస్తావా, ఎంత కావాలో ఇస్తా. వాని కలిమి, వాని డబ్బు ఏమిటికి వచ్చేసిందట, వాని ఘనత నీచ స్థితికి మార్చబడి ఉంది, వాని పలుకుబడి నీచ స్థితికి మార్చబడింది. అందుకు కాబట్టి వాడు కలిమి కలిగి ఉన్నాడంటే వాడు పాపంలో జీవిస్తున్నాడని అర్థం. నా ఎదుట అధికముగా పాపం చేసిన కనుక ఘనత నీచ స్థితికి మార్చబడింది. కాబట్టి మనకు అవసరం లేదు, నీచ స్థితికి తప్పించబడినటువంటి ఆ డబ్బు, ఆ కలిమి మనకు అవసరం లేదు. మనకు దేవుని ప్రేమ ఒక్కటి ఉంటే చాలు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అది మాత్రం నువ్వు గుర్తుంచుకో. సరే, ఇప్పుడు సత్యం అనేది మన దేశంలో లేదు అని వాక్యం చదివిస్తుంది. సత్యం అంటే ఏంది, ఎవరైనా చెప్తారా? సత్యం అంటే ఏంది, అబద్ధం ఆడకూడదనే, అంతేనా? కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఏముందో, సత్యము అనగా అక్కడ వాక్యము అని రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం.
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఈ వాక్యమే సత్యము. వాక్యమే సత్యము. సత్యం అంటే ఏంది? వాక్యం. వాక్యం అని ఎందుకు చెప్పబడింది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే దేవుడు, దేవుని యొక్క ప్రేమ. దేవుడు ఈ లోకంలో సంచరించడం లేదు. కారణం ఏమంటే మన స్థితి నీచ స్థితి అయిపోయింది. దొంగతనం వాడక అయిపోయింది, అబద్ధం ఎక్కువైపోయింది, వ్యభిచారం ఎక్కువైపోయింది, దొంగతనం ఎక్కువైపోయింది. కనుక ఈ దేశంలో సత్యం అంతరించిపోయింది. సత్యం అనగా వాక్యం, వాక్యం అనగా దేవుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నీ వాక్యమే సత్యం. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లున్న వారి కొరకు నిన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఆది యందు వాక్యం ఉండే, వాక్యం దేవుని వద్దను, వాక్యం దేవుడై ఉండెను. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించవలెను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవను, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, సమస్తమని నా ద్వారా మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి పోవాలంటే. కాబట్టి ముందు నన్ను దాటి నువ్వు పక్కకు పోవాలా. వాక్యమై ఉన్న దేవుడు, సత్యమై ఉన్న దేవుని నువ్వు ముందు అనుభవించాలి. దేవునితో సవాసం కలిగి ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఈ లోకపు జనులతో నీ సంబంధం మంచిది కాదు. ఈ లోకపు జనుల అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది. నీ సంబంధం దేవునితో ఉండాలా, నీ స్నేహం దేవునితో ఉండాలా. కూర్చున్నా లేచినా దేవునితో నువ్వు మాట్లాడే స్థితి ఉండాలి. పండుకునే లేచినా దేవునితో నువ్వు ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. అప్పుడు నీ స్థితి మారిపోతుంది. నువ్వు వ్యభిచారివైనా, నువ్వు దొంగవైనా,